కష్టపడుతున్నారు బేబీను ప్రీత. కొబ్బరికాయలు అతను సరిగా ఇవ్వలేదు, అవన్నీ తీసుకుంటూ కూర్చుంది. దేవుడికి సరిగా రాదు అని. అన్ని కొబ్బరికాయలన్నీ అసలు కాయలు బాగాలేదు అసలు. ఇదిగో ఇలా అన్నీ ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఓకే అలా పీసులు. ఓకే డాగి. కొబ్బరికాయలు చాలా వరకు ఒలిసారు. అల్లరి ఎక్కువైపోతుంది. ఇక్కడ విలేజ్లో నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చామండి. ఇట్లా కడిగి పూజ చేస్తున్నాము. ఇది అయితే మా నాన్నగారు కట్టించారు ఒకప్పుడు ఈ టెంపుల్. చూపిస్తాను ఇంకా. ఇంకా అంతా పూజ చేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టాలి. ఇంకా మళ్ళీ తీస్తాను. ఓకే అలంకరించి తిరుగుతున్నారు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టాలి. చూసి కొబ్బరికాయలు కొట్టారండి. లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి 4. ఓకే కొట్టు. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశారు. 108 కొట్టాలని చేస్తున్నాను. నూట 8 కొడుతున్నారు. ఓకే అండి, తను మొక్కుంది, కొడుతుంది. పూజ అంతా అయిపోయింది. నాగేంద్ర స్వామి 108 అంట. చక్కగా బేబీ కొట్టిస్తున్నారు దగ్గరుండి. ఇప్పుడు నాగేంద్ర స్వామి మాకు వరాలు ఇచ్చేస్తే నేను కూడా క్యాచ్ చేసుకుంటాను 2 ప్రీతం కోసం. ఓకే, వంశపారంపర్యంగా వస్తుంది దాన్ని. అదేనా వెనక బావిలో, నేల బావిలో తీసి ఇక్కడ పెట్టారు. బట్టలు పెడితే అప్పుడు మేకలు ఇవన్నీ వస్తుంటుంటే మేము అంతా తయారు చేసి మేము ఇదంతా గుడి పెట్టించాం. ఓకే, ఒక్క నిమిషం ఇలా అక్కడ చెప్పండి. బావిలో ఇక్కడ ఒక నేల బావి ఉండేదండి ఎప్పుడో పూర్వం. ఆ బావి తోముతుంటుంటని బావిలో దొరికింది విగ్రహాన్ని. ఈ విగ్రహం ఇక్కడ పెట్టేసి అటు 2 బాటలు ఇటు 2 బాటలు పైన బాట వేసి ఉంచారు. అప్పుడు రూమ్ కట్టించి మేకలు ఇవన్నీ ఊరిచోర అందండి. ఇది చాలా ఊరిచోర. ఇది ఇప్పుడు కొంచెం అదంతా ఊరైంది. ఇవన్నీ చాలా మేము చూసి బట్టలన్నీ తీసేసి తర్వాత నాకు ఒక 2 బాబులు పుట్టిపోయారండి. నాకు నాగదోషం ఉందంటే దేవుడు గొప్ప తర్వాత మాకు పెద్ద బాబు పుట్టాడు. పెద్ద బాబు నాగేశ్వరరావు. ఇక దత్త పేర్లు పెట్టుకుంటే వెలుగులో ఉన్నారండి. 56 వచ్చి మాకు. అది సంవత్సరం 50. ఇది గుడి కట్టించారు. తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ సెంటిమెంట్గా బెల్లంకొండ సురేష్ గారు ఇక్కడికి వస్తారు. ఈ ఊరు వచ్చి ఇదే టెంపుల్కి, ఈ దేవుడి దగ్గరికి వచ్చి పూజలు చేశారు. అలా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పటికి కూడా బెల్లంకొండ సురేష్ గారు వస్తూనే ఉంటారు. నేను
వాళ్ళకి అందరికీ సంతానం కలుగుతుందండి మొక్కుంటే. పాప ఎన్ని పవన్లు ఉంటుందో అన్ని పవన్లు డబ్బులు నరాజులు చూసి దేవుడు కానుకగా ఇస్తారు. పిల్లలు లేని సంతానం బాగా కలుగుతుంది. ఓకే. రైట్ హ్యాండ్ నా బేబీ చెప్పలేదు గట్టి పట్టుకో. ఇక్కడ వాటర్ ట్యాంక్ అండి. ఇదేంటండి వాటర్ ట్యాంకా? ఓకే. వాటర్ ట్యాంక్, చెట్లు, తోటలు చూడండి. ఇక్కడ అంతా తోట అంటే తోట కాదు, ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర చక్క అన్ని చెట్లు వేసారు. తోటలాగే బాగుంటుంది. బాగుందా? ఓకే. మోటార్లు అన్నీ పెట్టుకున్నారు. అవునా? నాగిన స్వామి గుడి అది మాదే. ఓకే. ఇక్కడ బాయ్ అండి. ఓకే. బచ్చల చెట్టు ఉంది ఇక్కడ. ఒక వేరు లాగుతున్నాం అనమాట, కుండీలో వేద్దామని. అంతా విలేజ్. ఇంకా చెట్టు అయితే లాగేసాం, కుండీలో పెట్టుకుందామని. ఇది బచ్చల చెట్టు కాదు. ఇలా గేదెలు వస్తున్నాయి, తోలుకొని వస్తున్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. ఆవు కూడా వస్తుంది. చూడలేదు కదా ఇలా ఆవు దగ్గర నుంచి వస్తుంది. ఫోటో తీసి సరే. ఓకే. ఇదండి విలేజ్ వచ్చాము. ఇక్కడ ఇవన్నీ ఏంటండి? వడ్లు ఎండబెడతారు. తర్వాత రైస్ మిల్క్ వేసుకుంటాం. ఓకే. మిల్క్ వేసుకొని భోజనానికి ఒకసారి చేత్తో తీసి చూపించరు. ఇది భోజనానికి. ఈ ఏం బియ్యం అంటారండి వీటిని? బీపీటీ బియ్యం అంటారు. బీపీటీ. ఓకే. మీ పేరు? సతీష్. సతీష్. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, సతీష్ గారు చూపించారు రైస్, అదే వడ్లంట. ఇక్కడ ఇవన్నీ అవే. నువ్వురామా, పర్వాలేదు. మీరు ఇక్కడైనా ఉండేది? ఓకే. ఇవన్నీ వడ్లంట కదా, చూద్దాం. అక్కడికి వచ్చి కూడా తీద్దాం. హాయ్. ఇవన్నీ వడ్లేనండి? ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ? ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓకే. వీటి పేరేంటండి? ఓకే. వడ్లు పేరు? నేను ఇందాక అడిగింది వడ్లు పేరే. ఓకే. ఆహా, మీరేనండి? హాయ్ అండి. వస్తున్నామండి. ఇక్కడ గోడౌన్ అండి. పొలం నుంచి తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెడుతున్నారు. బీపీటీలు అండి. ఒక బస్తా వచ్చి ఎంత అండి వడ్లు? 1500. ఇవి దీన్ని మిల్లుకి తీసుకెళ్ళి అరకింట. ఈ వడ్లు కొనుక్కుంటే అండి కొనుక్కో ఇస్తారా బస్తా? మళ్ళీ మేము ఈ తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి? ఈ వడ్లు తీసుకెళ్ళి మిల్లు ఆడిస్తే ఎన్ని కేజీలు అవుతాయండి? 55 కేజీలు. 55 కేజీలు 1500. ఓకే. 3000. అది ఎన్ని కేజీలు అండి? అవి కూడా 55 కేజీలు.
ఇలా విడిగా బస్తాలు ఇవ్వమంటే ఇస్తారా? ఇప్పుడు ఎవరు ఆరబెట్టుకొని స్టాక్ వేసుకున్నారు ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. తెల్ల జిల్లేడు చెట్టు. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా చేయండి. అరే బషీర్ ఎత్తు. అలా కూడా తీసుకెళ్తున్నారు చూడండి, ఈజీగా పెట్టేసుకుంటున్నారు. మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ ట్రాక్టర్స్, ఇదొక విలేజ్ అండి. చేయండి చూడండి ఇలా తీసుకెళ్తున్నారు. ఇది ఎన్టీఆర్ గారు అండి. ఇక్కడ ఇది విలేజ్లో ఇదంతా ఈ సెంటర్. ఈవినింగ్ అయితే అందరూ వచ్చి కూర్చుంటారు. ఫోటోస్ షాప్, దీన్నే సెంటర్ అంటారు ఇక్కడ. సెంటర్ ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం బాగా తీద్దాం. ఇక్కడ వరేస్తున్నారు దాన్ని. ఆ ట్రాక్టర్తో ఏం చేస్తున్నారండి అది? దమ్ము చేస్తున్నారు. దమ్ము చేస్తున్నారా? అంటే పంటకి ఓకే బాగా తొక్కుతున్నారు, మెచ్చుతున్నమాట. మెది మెత్తంగా అయ్యి ఓకే గట్టి పట్టి పట్టకుండా కలిపి పట్టకుండా మాన్ చేస్తున్నమాట. వాళ్ళే నాటేస్తారు మా చివరి వాళ్ళు. ఓకే, అక్కడ కౌలు నాటేస్తున్నట్టున్నారు అక్కడ. వాళ్ళే నారు పీకే వాళ్ళు, వాళ్ళే నాటేసేవాళ్ళు. ఓకే, కారాకి ఏదో మాట్లాడుతున్నారు. అదే నాటు, ఓకే, గుర్తు నాటు అనమాట. అది వరి నాటేస్తున్నారు. ఓకే, పొలంలో వీళ్ళు బాతులు వాళ్ళనమాట. ఇక్కడ గిన్నెలో ఇక్కడ పడుకొని టెంట్ వేసుకొని బాతులు. ఇప్పుడు డే టైం అయింది కదా, బాతులు అమ్మడానికి వెళ్ళారు. రాగానే ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ అక్కడ ఫుడ్ అదంతా చూసుకుంటున్నారు. అది ప్రీతమ్మా, ప్రీతుడు చూడు, ఇవ్వండి టమాటాలు. టమాటాల తోట చూడండి ఎలా ఉన్నాయో. కలర్ ఉండాలి, గ్రీన్ ఈ కలర్. పచ్చివి అనమాట. సో రెడ్ కలర్ అరే ఇవి టమాటాలు, ఇవన్నీ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా. అంతా టమాటా తోట. అక్కడ కాయలు కాస్తున్నారు. హాయ్ చెప్పారు. అక్కడ తోటలు. ఇది పొగాకు తోట. రెడ్ ఉంది. అది ఎర్రగా అవుతుంది. ఒకటి కోస్తాడంట ప్రీతము. ఒక పచ్చికాయ కోసిన పచ్చికాయ కాదు. తోట. అదే చిక్కుడుకాయ తోట అండి ఇది. ఇది చిక్కుడుకాయలు. ఇదంతా చిక్కుడుకాయ. ప్రీతం చిక్కుడుకాయకి వస్తున్నాడు. అదిగండి చిక్కుడుకాయ మల్లెపూలు కదా. అది. సో ఇదంతా కాదమ్మా చిక్కుడు పూత, అదంతా కాయలు వస్తున్నాయి చూడండి. చిక్కుడుకాయల తోట కాయలు వస్తున్నాయి. ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి అక్కడ. ప్రీతం వెళ్ళరా. జారుతుంది. చాలు ఆగు. ఇంకా చాలు. ఓకే, ఇటు చూడమా. ఇటు చూడు. ఇదంతా పాలకూర అండి. కొంచెం పట్టుకో. అదేమో కంది చేను. అదంతా ఆకుకూరలు, బచ్చలాకు, పాలకూర. ఇదంతా పాలకూర. అక్కడే కాలువలు.
ఇదిగోండి ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇంకా తయారు చేసి మట్టితో ఇవి ఆరబెట్టి ఆ బట్టీలో పెట్టి కాలుస్తారు. కాలిస్తే అది ఎర్రగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఈ మట్టి తెచ్చి అక్కడ పెట్టి దాన్ని తయారు చేస్తున్నారు. ఊరుకో, ఇదిగోండి అలా. ఇప్పుడు దీంతో ఇటుకలు వేస్తారు అంతేనండి? ఓకే, చూడండి ఎలా చేస్తున్నారు. ఉండమ్మా ప్రీతమ్మ, ఆంటీ చేస్తున్నారు చూడు. ఓకే, గట్టిగా వేస్తారంట. ఇవి ఎన్ని రోజులు ఆరబెడతారండి అది చేశాక? ఇవన్నీ వారం 7 రోజులు ఆరబెట్టి తర్వాత బట్టీలో పెట్టి కాలుస్తారండి. ఓకే, అలా కాలిస్తే ఎర్రగా వస్తాయి. హాయ్, అంత ఎంతో కష్టం. ఓకే, ఊరుకున్నాను అట్లా చేయకూడదు. అటు నిలబడండి, అటు నిలబడితే తీసుకోవచ్చు, మట్టిపోయాలి. అవునా? ఓకే, లేదా వీళ్ళు మట్టి పోస్తారంటే ఇది కూడా వేస్తున్నారు. అట్లా తను కూడా అదిగోండి ఇటుక వేసేసారు. ఒక్క నిమిషం నాన్న, తను ఆంటీ అది అలా వేసారు. ఒక్క నిమిషం యువతలకి రా. ఒక్క నిమిషం అలా ఉండు. ఓకే, చేద్దు కానీ అవి అలా వేసి అలా. అవి వారం ఆరిన తర్వాత బట్టీలో పెట్టి కాలుస్తారండి. ఇటుకలండి ఇక్కడ ఇంటికి కావాల్సినవి ఉపయోగపడే సామాన్లన్నీ ఉన్నాయి ఇక్కడ ఇటుకలు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అటంతా అండి. అంతా మధ్య అవన్నీ ఇక్కడ వాళ్ళు ఎవరన్నా సార్ వాళ్ళు వస్తే రిలాక్స్ అవుతారట ఇక్కడ కూర్చొని ఇలా రోడ్డు మీద. చూడనా ఇవ్వండి, బట్టీలో కాల్చిన తర్వాత ఇటుకలు ఇలా తయారైపోయినాయి. ఇక్కడ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళంతా. ఇక్కడ ఇవన్నీ అవే కాల్చిన తర్వాత ఇలా వస్తున్నాయి అన్నమాట. అట్లమ్మా సరిగా పెట్టి. విరజాజి పూలు తోట అండి. పూలు చూడు ఎలా ఉన్నాయో. ఆల్రెడీ కోసేసారి ఈవినింగ్కి. లోపలికి వెళ్ళి తీస్తాను, మళ్ళీ చూపిస్తాను. నిమ్మ తోట ఇది నిమ్మకాయలు అక్కడక్కడ ఉన్నాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి నిమ్మకాయలు చెట్టు నిండా. చూడండి బాగున్నాయి కదా. ఇంకా కొంచెం లావు అవ్వాలి. నిమ్మ తోట ఇక్కడ అన్ని తోటలు భలే ఉన్నాయండి. చక్కగా హాయిగా అనిపిస్తుంది తోటల్లో. కాయలు కొన్ని చెట్లకు ఉన్నాయి, కొన్ని వాటికి లేవు. ఇదిగోండి వంగ తోట ఇది. అంతా ఇంకా వంగ పోతొచ్చింది కానీ కాయలు రెడీ అవ్వలేదు. సో మధ్యలో కూడా ఏదో సన్న సన్న చెట్లు వేశారు. ఇదంతా వంగ తోటే. ఎలా ఉందో కానీ పువ్వులు వచ్చినాయి. కాయ రావడానికి టైం పట్టిద్దంట. అలా ఉంది. ఇది వంగ తోట. పక్కనే వచ్చి బెండ తోట. ఈ కాయలు అయితే ఉన్నాయి ఇవ్వండి, కానీ అక్కడక్కడ కొంచెం ఎండిపోవడం జరిగింది. అదిగోండి ఇది బెండ చెట్టు. ఒక కాపు అయిపోయింది బెండ తోట. సో అందుకని అలా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాయలా ఉంది. ఎలా కష్టం పాపం, వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ
చాలా ఇదండి ఇవన్నీ లైన్గా బెండ తోట. అక్కడ కూడా ఏదో తోట ఉంది, అటు సైడ్ వెళ్ళాలి. ఇది టమాటో. సో ఆల్రెడీ కొంచెం కాయలు ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇవి కూడా కాపుకి కాయలు చూపించమంటారా? అది కాయలు అలా ఉన్నాయి. ఇదంతా టమాటా. ఇక్కడైతే చిక్కుడుకాయలు, ఇవి కూడా అంతే కాపుకి రెడీగా ఉన్నాయండి. కాపు రాలేదు ఇంకా. ఇదంతా చిక్కుడుకాయ. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నాకు ఇష్టమైన పండు అండి, ఏదో చెప్పగలరా? పండితే బొప్పాస్కాయ. చూడండి ఎలా ఉన్నాయా చెట్లు. ఇదిగో లైన్ అంతా పండుతున్నాయండి, పండలేదు ఇంకా. తోట అంత కింద నుంచి చూస్తున్నాను ఆకులు. చూడండి బాగున్నాయి కదా. చాలా హాయిగా ఉంది, చాలా చల్లటి గాలి వస్తుంది. ఎంత బాగుందంటే, ఎప్పుడు నాకు తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఓకే అండి ఎంజాయ్ చేయడంలో, తెలియని వాళ్ళైతే చేసి ఉండరు. ఇలా చూడండి ఎలా ఉన్నాయి కాయలు. ఇలా చాలా బాగున్నాయి. ఇది బొప్పాస్కాయ తోట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోసం వెయిటింగ్ అనమాట. చూడండి కనకాంబరం తోట, కనకాంబరాల పూలు. ఇదంతా అంటే అక్కడ వరకు వెళ్ళలేము, లోపలికి పూలు. ఇదంతా విరజా పూల తోట. పూలు ఆల్రెడీ కోసేసారండి, మళ్ళీ ఈవినింగ్కి వస్తాయి కోయడానికి. ఇదంతా వంగ తోట అండి. ఇగో వంకాయలు చాలా బాగున్నాయి. బాగా జలుబు చేసి నేను వాయిస్ రావట్లేదు. చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో చెట్టుకి కనిపిస్తున్నాయి. ఇదంతా వంగ తోటే. చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో. అదిగో వంకాయలు చెట్టుకి బాగానే ఉన్నాయి కాయలండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి చూడండి నా చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి, కంటే పిందెలుగా ఉన్నాయి కొన్ని. ఇల్లు చూడండి, అటు వచ్చి కంది చేను చూడండి, సన్నయి. చూడండి పూలు భలే ఉన్నాయి, నీట్గా ఉంది, చాలా బాగున్నాయి పూలు. టేబుల్లో చెప్పులు. ఇక్కడ కనకాంబరాలు. ఇదండి గోరుచిక్కుడు తోట. మీరు ఎప్పుడైనా చూసారా? గోరుచిక్కుడుకాయలు అంటే ఇలాగే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంది, గాలి వస్తుంది, చల్లగా కూడా ఉంది. నాకు బాగా జలుబు చేసి రావట్లేదు, కానీ ఇవన్నీ అవే అండి. ఆ పక్కనే వంకాయ తోట. ఇదిగోండి కాయలు ఇలా ఉన్నాయి. ఇలా కోయడానికి కొంచెం టైం పట్టిద్ది కూడా, కొంచెం ఓపిక ఉండాలి చిక్కుడుకాయలు కోయాలంటే. ఇది గోరుచిక్కుడు తోట. ఇది కొంతమంది అయితే హైదరాబాద్ సైడ్ గోకరకాయ అని కూడా పిలుస్తారు. అగో చూడండి, అది నేలబావి. అనుకోకుండా తెలియకుండా వచ్చినా పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నేలబావిలో. నైట్ అయితే కనపడదు. సో చూడండి వంకాయలు ఎలా ఉన్నాయా. చూడు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, ఆ తోట కన్నా ఈ తోట ఇంకా పెద్దగా ఉంది. అంత వంకాయలు ఇప్పుడే వస్తున్నాయి. అంతా చూసారా ఎంత బాగున్నాయో. ఇదంతా వంక తోట అండి, చాలా బాగుంది. ఇదంతా చూడండి ఎలా ఉన్నాయి కాయలు. చూసారా
ఇదంతా మల్లె తోట అండి. సో అంతా మల్లె తోట అండి. చూడు లోపలికి వెళ్ళి మల్లెపూలు అయితే లేవు. లోపలికి వెళ్ళడానికి ప్రీతంకి కొంచెం చాలా బాగుంది ఇక్కడంతా. ఇదంతా మిరప తోట అండి. చూడండి మందులు కొడుతున్నారు. ప్లెజెంట్. ఇక్కడ ఇదంతా మిరపకాయ తోట అండి. చూడండి ప్రీతంకి ఫ్రెండ్స్ అయిపోయారు. కాలేజీ స్టూడెంట్స్ అనమాట. టైంపాస్కి వచ్చారు ఇక్కడ సరదాగా. తోట చల్లగా గాలి వస్తుందని. కొంచెం గాలి తగ్గింది కానీ చూడండి. ఏం చెప్పాలి మిరపకాయలు చూస్తున్నారు అనమాట. చూడండి ఇలా. ఈ కనీసం మిరపకాయ తిన్నందుకన్నా లైక్స్ చేయండి. చాలా బాగుందండి ఇక్కడంతా. ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా. ఎస్. దాదా ఫోటో దిగు అన్న కూడా ఫోటో ఓకే.